హలో అండి, అందరికీ నమస్కారం. ఈనాటి మన వైశాఖ పురాణాన్ని దుర్గామాత యొక్క ప్రార్థనతోటి ప్రారంభిస్తున్నాను. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదార విందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. వైశాఖ మాసం 17వ అధ్యాయము యమదుఃఖ నిరూపణము. మనం నిన్నటి అధ్యాయంలో విష్ణు భక్తుడైనటువంటి కీర్తిమంతునిపై యుద్ధానికి వెళ్ళిన యమధర్మరాజు ఆ కీర్తిమంతుని చేతే రక్షింపబడ్డాడని చెప్పి ఆయన యొక్క విష్ణు భక్తి నిదర్శనంగా విష్ణువే సుదర్శన చక్రాన్ని యమధర్మరాజు మీద ప్రయోగింపగా మళ్ళీ ఆ కీర్తిమంతుడు విష్ణువుని ప్రార్థన చేసి ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడాడని చెప్పి మనం తెలుసుకున్నాం. దాంతో అవమానం పొందినటువంటి యమధర్మరాజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళి, అయ్యా నువ్వే నన్ను సృష్టించావు, పాపుల యొక్క చిట్టా రాయమని చెప్పి, ఇప్పుడు నాకేం పని లేదు, నా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి అక్కడికి పోయి చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట. ఆ బాధపడుతూ ఉన్నటువంటి ఏడుస్తూ బ్రహ్మదేవుడి యొక్క పాదాలపై పడ్డాడు. అప్పుడు వాయుదేవుడు ఆయన లేవదీసి ఊరడించి కూర్చోమని చెప్పి, అసలు ఏంది నీకెందుకు ఈ విధంగా వచ్చిందని చెప్పి అనే విషయాలు అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈరోజు అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాత కథను ఇట్లు వివరించెను. అక్కడ మిథిలానగరంలో శృతకీర్తి మహారాజుకి శృతదేవ మహాముని మిగిలిన కథను ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఏంటంటే నేను చెప్పుకున్న బ్రహ్మదేవుడి మీద పాదాల మీద పడ్డాడు యమధర్మరాజు. అప్పుడు వాయుదేవుడు వచ్చి ఆయన్ని లేవదీసి, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏంది నువ్వు బాధపడడానికి కారణం ఏంది, అసలు నీ చేతిలో ఉండే పాపపు చెట్టు ఈ విధంగా కొట్టివేతలు ఉన్నాయి, దీనికి కారణం ఏందని చెప్పి, నీకేం భయం లేదు, నీకు నాకు అందరికీ ప్రభువు బ్రహ్మదేవుడే, కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పు అని చెప్పి వాయుదేవుడు యమధర్మరాజుతో చెప్తాడనమాట. ఆ మిగిలినటువంటి కథను మనం ఈనాటి అధ్యాయంలో తెలుసుకుందాం. అదే చెప్తున్నాడు శ్రద్ధేవ మహాముని. నిన్నటి అధ్యాయంలో మనం కొంత కథ తెలుసుకున్నాం కదా, మిగిలిన కథని ఈనాటి అధ్యాయంలో తెలుసుకుందాము అని చెప్పేసి. అప్పుడు వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంతగా తేరుకొన్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను. ఎప్పుడైనా మనమైనా అంతే కదండి, చాలా బాధగా ఉండి దుఃఖంతో ఉంటే ఎవరైనా కాస్త ఓదార్పు మాటలు పలికితే మనం కూడా కాస్త ఊరడిల్లినట్లు అవుతాం. అదేవిధంగా ఇక్కడ యమధర్మరాజు కూడా వాయుదేవుని యొక్క మాటల వల్ల కొంత తేరుకొని అప్పుడు బ్రహ్మదేవుడితో ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడి తిని, నువ్వు నాకేమని నియమించావు, నన్ను పాపాత్ముల యొక్క చిట్టాలు రాసి వాళ్ళని యమలోకానికి తీసుకొని పోమని చెప్పి నన్ను నియమించావు. కానీ నేను నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహింపలేకపోయాను. నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణం కంటే ఎక్కువ బాధాకరమం తలుచున్నాను. మీరు నాకు ఆ పని విధించారు, నేను అది చేయలేకపోతున్నాను కాబట్టి అది నాకు మరణం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తుంది. సర్వ సృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మములందును. అంతే కదా, మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం, మనకి ఏ బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యత చేయాలి. మనం ఆ జీతం మాత్రం తీసుకొని ఆ బాధ్యత చేయకుండా ఉంటే దానివల్ల ఇట్లా కొయ్య పురుగు ఇలాంటి నీచ జన్మల్ని ఎత్తాల్సి వస్తుంది. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా జీతాలు తీసుకునేటప్పుడు అయితే చాలా సంతోషంగా తీసుకుంటారు, కానీ పని దగ్గరకు వచ్చేటప్పటికి రేపురా ఎల్లుండ్రా అని చెప్తుంటారు అనమాట. కానీ అలా ఉండకూడదు. ఎప్పుడైనా మనం ఎలా ఉండాలంటే మనం తీసుకున్న జీతానికి న్యాయం చేసేటట్లు ఉండాలన్నమాట. అలా గనక చేయకపోయినట్లయితే కొయ్య పురుగు మొదలగు జన్మలు ఎత్తారనమాట. యమధర్మరాజు చెప్తున్నాడు ఇక్కడ. అది తెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరకలోకములలో 300 కల్పములు చిరకాలం ఉండి మృగాది జన్మలనెత్తును. అంతేకాకుండా కొందరికి అత్తెలి ఉంటుంది, పని చేయకుండా మాటలు చెప్తూ తప్పించుకుంటూ ఉంటారనమాట. కొందరు ఏంటంటే అత్తెలివితోటి మనం ఎవరింట్లో పని చేస్తున్నాం అనుకోండి, ఎక్కడైనా సరే ఆఫీసులో ఎక్కడైనా ఆయన యొక్క ధనంతో మనం పోషించబడుతూ మనం పని చేయకుండా కనుకున్నట్లయితే దానివల్ల మనకేమవుతుంది, భయంకరమైనటువంటి మృగ జన్మలను ఎత్తాల్సి వస్తుంది. తర్వాత జన్మల్లో అధికారి నిరాశపడి తన కర్తవ్యం నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలం నుండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని
నాశనము చేయువాడును ఇంటి యందు ఎలుక జన్మ ఎత్తి 300 కాలము బాధపడును. అంతేకాకుండా ఇప్పుడు మన పై అధికారులు ఉంటారు, వాళ్ళు ఒక పని మనకు చెప్తారు, మనం ఆ పని సక్రమంగా చేయాలి. అలా గనక చేయకుండా ఆ యజమానే నశించిపోయేటట్టు కనుక ఏదైనా తప్పుడు పని కనుక మనం చేసినట్లయితే దానివల్ల మనకి 300 కాలము మనం ఎలుక జన్మ ఎత్తి బాధపడతా అంట. సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటి యందూరకు ఉండువాడు పిల్లిగా జన్మించును. ఇప్పుడు ఏదైనా మనకు అనారోగ్యంగా ఉండి బాగా లేకుండా ఉండి పని చేయలేకపోతే అది వేరే విషయం. ఎవరు కూడా సోమరితనంగా ఉండకూడదని ఇక్కడ చెప్తున్నాడు. అలా కాకుండా మనకి సమర్థత ఉండి మనకి ఏ కర్తవ్యం విధిస్తారో ఆ కర్తవ్యాన్ని మన బాధ్యతను మనం చేయకుండా గనక ఊరకన ఇంటిలో మంచం మీద నాకే డబ్బు అని చెప్పి అటు ఇటు పొర్లాడుతూ కనుక ఉండేవాళ్ళు, ఇంటి యందు ఊరకనే ఉండేవాళ్ళు పిల్లిగా జన్మిస్తారట. ప్రభు కాబట్టి యమధర్మరాజు చెప్తున్నాడు, నన్ను మిమ్మల్ని మీరు ఎందుకు నియమించారు? యమలోకంలో భూలోకంలో ఉండే ప్రజలు ఎలా పాపాలు చేస్తున్నారో వాళ్ళ చిట్టా రాసి అంత్యకాలంలో యమభటులను పంపి వాళ్ళ పాపాలను అనుసరించి యమలోకానికి తీసుకొని పోమని నన్ను పంపించారు. కానీ నేను ఆ పని చేయడం లేదు కాబట్టి ఇది నాకు మరణం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి మీరు నా యజమాని, మీరు విధించిన కర్తవ్యాన్ని నేను కనుక చేయకపోయినట్లయితే మనం ఇందా చెప్తున్నాం ఈ పిల్లి మృగాది జన్మని ఎత్తాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట యమధర్మరాజు. ఎవరితోటి? బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు. ప్రభు మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచున్నాను. మీరు దానికోసమే కదా నియమించారు నన్ను, నేను ఆ విధంగానే పాలిస్తున్నాను వాళ్ళ యొక్క పాపాలు పుణ్యాలను బట్టి. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించున్నాను. కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను పూర్వం వలె పాటింపలేని స్థితిలో ఉన్నాను. అదేవిధంగా నేను మళ్ళా ధర్మశాస్త్రముల వాళ్ళతో కూడా సంప్రదించి విచారించి ధర్మ మార్గానుసారంగా నేను ప్రజల్ని పరిపాలిస్తున్నాను. అంతేగాని ఒకరి మీద ప్రేమ, వాళ్ళు పాపం చేసినా వాళ్ళకి తక్కువ రాయడం, ఇంకొకళ్ళు అట్లా లేకుండా నేను మునుల యొక్క సలహాను తీసుకొని ధర్మ మార్గానుసారంగా నేను పరిపాలిస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను మీ ఆజ్ఞను పూర్వంలాగా చేయలేకపోతున్నాను, పూర్వంలాగా పరిపాలించలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే కీర్తిమంతుడని రాజు వలన నేను నా కర్తవ్యమును నిర్వర్తింపలేకున్నాను. దీనికి కారణం ఏంటంటే భూలోకంలో కీర్తిమంతుడైనటువంటి రాజు వలన నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను. కీర్తిమంతుడని రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించున్నాడు. ఈ కీర్తిమంతుడైనటువంటి రాజు సముద్ర పర్యంతమున్న భూమిని మొత్తాన్ని కూడా వైశాఖ మాస వ్రత ధర్మయుక్తంగా పరిపాలించున్నాడు. అన్ని ధర్మములను విడిచిన వారు, తండ్రిని పూజింపని వారు, పెద్దలను గౌరవింపని వారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగ సాంఖ్యములను విడిచిన వారు, ప్రాణాయామము చేయని వారు, హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు, మరి ఇంకనూ పెక్కు పాపములను చేసిన వారు, ఇటు వారందరూ వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచున్నారు. దీనికి కారణం ఏంటంటే భూలోకంలో కీర్తిమంతుడైనటువంటి రాజున్నాడు. ఆయన పరిపాలిస్తున్న భూమి మొత్తాన్ని కూడా భూమిలో అక్కడ ఉండేటువంటి ప్రజలందరి చేత కూడా వైశాఖ మాస వ్రతాన్ని చేయిస్తున్నాడు. దీనివల్ల అంటే వీళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నారని కాదు, ఈ వైశాఖ మాస వ్రతం చేయక ముందర వీళ్ళు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చూడకపోయినా, వాళ్ళ యొక్క సంధ్యావందనం చేయకపోయినా, వాళ్ళ యొక్క కర్మల్ని సక్రమంగా చేయకపోయినా, ప్రాణాయామం చేయకపోయినా, పెద్దల్ని గౌరవించకపోయినా, తీర్థయాత్రలో మనకు మంచి పనులు చేయకపోయినా, ఏ దానం చేయకపోయినా వాళ్ళు ఇప్పుడు ఈ వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళ పాపాలన్నీ కూడా పోయి వాళ్లే కాకుండా వాళ్ళ తాతలు తండ్రులతో పాటు వాళ్ళందరూ కూడా విష్ణులోకానికి చేరుతున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు పితామహులు, తండ్రికి తండ్రి, పితామహి అంటే తండ్రికి తండ్రి, తాత మాతామహ అంటే తల్లి యొక్క తండ్రి, తల్లికి తండ్రి తాత అనమాట. ఈ విధంగా మాతామహి, పితామహి అంటే తండ్రికి తండ్రి, మాతామహి అంటే తల్లికి తండ్రి అనమాట. వీళ్ళందరూ కూడా విష్ణులోకములకు చేరుచున్నారు. ఎందుకంటే వీళ్ళు కీర్తిమంతుడు అనే రాజు వల్ల వైశాఖ మాస వ్రతం చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా అంతకుముందు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి వీళ్ళందరూ పుణ్యాత్ములయ్యి, వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు వీళ్ళ తాతలు తండ్రులు అందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారును, తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వారు, వీరందరూ
నేను వ్రాయించిన పాప పట్టికలోని తమ పాపములను తుడిచివేయినట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. పైగా చెప్తున్నాడు అనమాట, వీళ్ళందరూ వైశాఖ మాసం వ్రతం చేయడం వల్ల అటు తండ్రి వల్ల, తండ్రి తరఫు వారు, లేదా వీళ్ళ భార్య వైపు వాళ్ళు, తల్లి వైపు వాళ్ళు, ఇంకా అలా కాకుండా తండ్రి వలన ఇంత ముందర రోజుల్లో 2-3 పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను వ్రాయించిన పాప పట్టికలో నుంచి వాళ్ళు తమ పాపాలను తుడిచేసుకొని హాయిగా ప్రశాంతంగా విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకని అంటే వైశాఖ వ్రతాన్ని ఆచరించడం వలన. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోతున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దాని వలన పుణ్య పాపములలో ఏదో ఒక దారిని వాడు అనుభవించును. ఒకరు చేసిన కర్మ వాళ్ళకే ఉంటుంది, అది పుణ్యం గాని పాపం గాని అనమాట. కానీ వైశాఖ మాస వ్రతము ఒకడు చేసినచో అతడే గాక వారి తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తం 26 తరముల వారు చేసుకొనుచున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. మిగిలిన మామూలు వ్రతాలు పూజలు కనుక చేస్తే ఎవరు చేసింది వాళ్ళకే ఉంటుంది, పాపం గాని పుణ్యం గాని అది వాడే అనుభవిస్తాడు. కానీ వైశాఖ మాస వ్రతం చేయడం వల్ల అటు తల్లి తరఫు వారు, తండ్రి తరఫు వారు, మొత్తం 26 తరాల వాళ్ళు తరిస్తారట. వాళ్ళందరూ కూడా పుణ్యలోకానికి చేరుతున్నారట. చూడండి ఎంత గొప్ప. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని విశేషం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి. ప్రాతకాలంలో లేచి వైశాఖ మాస స్నానాన్ని చేయాలి. మనం చెప్పిన విధంగా ఛత్రదానము, జలదానము, అన్నదానము, ఎక్కువ పెరుగన్నం లేదా వడపప్పు, పానకము, మంచినీళ్లు, చలివేంద్రాలు పెట్టించడం, ఏదైనా చెట్లను నాటించడం, ఇలాంటి మంచి పనులన్నీ కూడా మనం చెయ్యాలి అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల అటు భార్యల వైపు వాళ్ళు, భర్తల వైపు వాళ్ళు వీళ్ళందరూ కూడా వైకుంఠానికి చేరుతున్నారు అని చెప్తున్నాడు అనమాట. 21 తరముల వారితో విష్ణులోకానికి చేరుతున్నారు. మొత్తం 21 తరాలు వాళ్ళు కూడా తరించిపోతున్నారట. యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. ఇది మామూలుగా మనం చెప్పుకుంటాం, యజ్ఞయాగాదులు చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి. ఈ యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు కూడా ఈ వైశాఖ మాస వ్రతం చేసినంత గొప్ప పుణ్యాన్ని పొందలేకపోతున్నారట. వాళ్ళు కూడా డైరెక్ట్ గా విష్ణులోకానికి చేరలేకపోతున్నారు, ఎవరు యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు కూడా. కానీ ఈ వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళందరూ వాళ్లే కాకుండా వాళ్ళ తల్లి వైపు వాళ్ళు, తండ్రి వైపు వాళ్ళు, ఇటు భార్య వైపు వాళ్ళు, భర్త వైపు వాళ్ళు, మొత్తం 21 తరాల వాళ్ళు విష్ణులోకాన్ని చేరుతున్నారు అని చెప్తున్నాడు అనమాట. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసినను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. మామూలుగా మన తీర్థయాత్రలు, దానాలు, తపస్సు ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుందని చెప్పుకున్నాం. వీళ్ళందరూ ఇవన్నీ ఎన్ని చేసినా కూడా వైశాఖ వ్రతం చేసిన దాని పుణ్యంతో సమానం కావడం లేదు. వీళ్ళు ఇవన్నీ కూడా ఎన్ని చేసిన యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఈ వైశాఖ వ్రతంతో సమానం కావడం లేదనమాట. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్ధమున మరణించిన వారు, భృగుపాతము అంటే పర్వత శిఖరాల మీద నుంచి దూకి మరణించే వాళ్ళు, దాన్ని భృగుపాతం అంటారనమాట. అలా చేసిన వాళ్ళు గాని, కాశీక్షేత్రమున మరణించిన వారు వీరెవరునూ కూడా వైశాఖ వ్రతమును చేసిన వారు పొందినంతటి పుణ్యమును పొందట్లేదు. మామూలుగా చెప్పుకుంటాం మనం, కేదారే వదుకంపీత్వ వారణాస్యాం మృతస్తదా శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే కేదార క్షేత్రంలో ఎలా ఉంటుందంటే మంచు గడ్డలు కొట్టు చలి వణికిపోతుంది. కాబట్టి అలాంటి కేదార క్షేత్రంలో నీళ్లు తాగిన, కేదారే వదుకంపీత్వ వారణాస్యాం మృతస్తదా కాశీ క్షేత్రంలో మరణించిన, శ్రీశైల శిఖరాన్ని చూసిన, శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అలాంటి వాళ్ళకు పునర్జన్మ లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అలాంటివి కూడా ఈ వైశాఖ వ్రతం ముందర పనికి రావట్లేదు అని చెప్తున్నాడు. కాశీ క్షేత్రంలో, ప్రయాగ క్షేత్రంలో నదీ ప్రవాహమున ధూమికి మరణించిన, లేదా కాశీ క్షేత్రంలో మరణించిన ఇవన్నీ కూడా వైశాఖ వ్రతానికి సరిపోవడం లేదు అని చెప్తున్నాడు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడివారు యుద్ధంలో, మామూలుగా యుద్ధంలో మరణించితే వాళ్ళకి వేరే స్వర్గం వస్తుందని మనం చెప్పుకుంటున్నాం. కురుక్షేత్ర యుద్ధం, మహాభారత కథలు చదివేటప్పుడు కూడా ఎవరైతే యుద్ధంలో మరణిస్తారో వాళ్ళందరూ కూడా వీర స్వర్గాన్ని పొందుతారు అని కాబట్టి ప్రయాగ పుణ్యక్షేత్రమున పడివారు, యుద్ధమున మరణించిన వారు, పర్వత శిఖరం మీద నుండి దూకి మరణించిన వారు, కాశీ క్షేత్రమును మరణించిన వారు వీరెవరును వైశాఖ వ్రతము చేసిన వారు పొందినంతటి పుణ్యమును పొందట్లేదు. వీళ్ళందరూ కూడా వైశాఖ మాస వ్రతం చేస్తే ఎంతటి పుణ్యం పొందుతారో అంతటి పుణ్యాన్ని వీళ్ళు కూడా పొందడం లేదుట. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోర్కెలు తీరును అని ఎందురు.
ప్రయాగ క్షేత్రంలో నది ప్రవహిస్తూ ఉంటుంది కదా. ప్రయాగ క్షేత్రంలో అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్రదేశాన్ని ప్రయాగ అంటారనమాట. ఆ ప్రయాగ క్షేత్రంలో ఆ నదీ ప్రవాహంలో కనుక దూకి మరణిస్తే కోరిన కోరికలు తీరుతాయని అంటారట. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వాళ్ళందరికంటే కూడా ఈ వైశాఖ మాసం వ్రతం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి యమధర్మరాజు బ్రహ్మదేవుతో చెప్తున్నాడు అనమాట. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహాత్మ్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు. ఇంత కష్టపడే పని లేకుండా వాళ్ళందరూ హాయిగా ఎండాకాలం అయ్యా ఏముంది పొద్దున్నే లేస్తారు 5 గంటలకి, వైశాఖ మాసంలో స్నానం చేస్తారు. దగ్గరలో నది ఉంటే నదికి పోతారు. నది కూడా లేదనుకోండి ఇంట్లో చేసిన నీళ్ళతోటే గంగా 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 అనుకొని స్నానం చేస్తారు. దానివల్ల వాళ్ళకి వైశాఖ మాస స్నానం ఫలితంలో వచ్చేస్తున్నది, గంగా స్నాన ఫలం లభిస్తుంది. వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహాత్మ్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభంగా విష్ణులోకమును చేర్చున్నారు. ఇప్పుడు మన ఛానల్ లాంటివే ఉంటాయి కదా, ఇట్లాంటి వైశాఖ పురాణాన్ని విన్నా కూడా అంతటి పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు అనమాట. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళు వైశాఖ వ్రతం ఇప్పుడు చేస్తున్నారు కాదని నేను అనడం లేదు, వాళ్ళు ఇంతకు ముందు అనేక పాపాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా విష్ణులోకానికి చేరడం అనేది నాకు తగినట్లుగా అనిపించడం లేదు అని చెప్పి మళ్ళీ యమధర్మరాజు బ్రహ్మదేవుతో చెప్తున్నారు అనమాట. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరట యుక్తముగా నాకు అనిపించట్లేదు. ఇప్పుడైతే వైశాఖ వ్రతం చేస్తున్నారయ్యా, ఇంతకుముందు వాళ్ళు చాలా పాపాలు చేస్తున్నారు పాపాత్ములు, వాళ్ళందరూ కూడా విష్ణులోకం చేరడం అనేది నాకు సమంజసంగా అనిపించట్లేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అననేలా అందరూ శ్రీహరి లోకమును చేరుచున్నారు. ఈ కీర్తిమంతుడు చట్టం చేశాడు కదా, ఆజ్ఞించి దానికోసము అధికారులను కూడా నియమించాడు కదా. కాబట్టి వాళ్ళు భయం వల్ల కానీ లేదా భక్తి వల్ల కానీ ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి ప్రతి ఒక్కళ్ళు కూడా పుణ్యాత్ములు పాపాత్ములు మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళు వీళ్ళని చెప్పడానికి ఏముందయ్యా, అందరూ కూడా విష్ణులోకానికి పోతున్నారు, విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు అని చెప్పి యమధర్మరాజు బ్రహ్మదేవుతో చెప్పాడు అనమాట. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. అయ్యా సృష్టికర్త ఈ జగత్తునంతా సృష్టించినటువంటి ఓ బ్రహ్మదేవ, జగత్ప్రభు జగత్తుకే ప్రభు అయినటువంటి ఓ బ్రహ్మదేవ, నేను మీ ఆజ్ఞనే పాటిస్తున్నా, నేనే స్వంతంగా నిర్ణయం చేయట్లా, మీరు నన్ను అందుకే కదా నియమించారు సృష్టించారు. కాబట్టి మీ ఆజ్ఞను పాటించుతున్నటువంటి నన్ను నా పని చేయనీయకుండా అడ్డగించిన వారు వాళ్ళు నాకే కాదు మీకు కూడా శత్రువులే. ఎందుకంటే మీరు నన్ను ఆజ్ఞాపించిన పనే కదా నేను చేస్తున్నాను, కాబట్టి నాకు వాళ్ళు శత్రువులు అయితే మీకు కూడా శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము అని చెప్తున్నాడు. ఇంతకీ యమధర్మరాజు ఎంత ఎందుకు చెప్తున్నాడంటే, కాబట్టి ఓ బ్రహ్మదేవ నువ్వు కీర్తిమంతుని శిక్షించు, అదే సరైనటువంటిది అని చెప్తున్నాడు. ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టి వారైనను విష్ణులోకమునకే పోదురు. మనం చేసుకున్నారులే అని సైలెంట్ గా ఉన్నాం అనుకో, ఊరుకున్నాం అనుకోండి, వాళ్ళందరూ ఏం చేస్తారంటే హాయిగా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే హ్యాపీగా సంతోషంగా విష్ణులోకానికి పోతారు. అంటే సులభమైన తరుణోపాయంతో వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటున్నారయ్యా అని చెప్తున్నాడు. చూడండి వైశాఖ మాస వ్రతం అనేటువంటిది ఎంత గొప్పదో, చాలా మనల్ని మనం కాపాడుకోవడానికి, మన పాపాలని కడిగేసుకోవడానికి, మన పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి, మనం సద్గతిని పొందడానికి వైశాఖ మాస వ్రతం అనేటువంటిది చాలా మంచి తరుణోపాయంగా మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టి వారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును. దీనివల్ల ఈ స్వర్గలోకం ఇంతకుముందు అంటే కొంచెం పుణ్యం ఎక్కువ చేస్తే వాళ్ళు స్వర్గానికి పోయేవాళ్ళు, ఎక్కువ పాపం చేస్తే నరకానికి పోయేవాళ్ళు అన్నమాట. కాబట్టి అందరూ విష్ణులోకానికి పోయేటప్పటికి ఈ స్వర్గలోకం నరకలోకం కూడా ఖాళీగా ఉన్నాయ్యా, మాకేం పర్లేదు శూన్యంగా ఉన్నాయి. పలుమార్లు తుడువబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదముల కడ నుంచున్నాను. చూడు ఈ పాపాల పట్టికుందే, జీవులు చేసినటువంటి పాపాలు రాస్తుంటారు కదా, ఈ పాపాల చిట్ట, దీన్ని వాళ్ళందరూ వైశాఖ మాస వ్రతం ఆచరించడం వల్ల
ఒక్కొక్కళ్ళు తుడిపేసి చూడండి పాపాల చుట్టా చూడయ్యా ఎట్లా ఉందో. కాబట్టి ఈ యమదండం నాకెందుకు, నేను ఎవరిని చంపలేకపోతున్నాను, కాబట్టి ఎవరిని యమలోకానికి తీసుకురాలేకపోతున్నాను, యమపాసు ఎవరి మీద వేయలేకపోతున్నాను. ఆ కీర్తిమంతుడి మీద ఈ యమదండానికి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసినా కూడా ఆ కీర్తిమంతుడు భక్తి వల్ల విష్ణుమూర్తి స్వయంగా సుదర్శన చక్రాన్ని నా మీద ప్రయోగించాడు. పైగా ఆ కీర్తిమంతుడే నన్ను కాపాడాల్సి వచ్చింది. ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి ఆ కీర్తిమంతుడే నన్ను రక్షించాడు. దీనివల్ల నేను చాలా అవమానాలు పాలయ్యాను. ఇంక ఇవన్నీ కూడా నాకు వద్దు, ఇదిగో ఈ పాప పట్టిక యమదండము ఇవన్నీ కూడా నీ పాదాల దగ్గరే పెట్టేస్తున్నాను అని చెప్పి యమధర్మరాజు బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు అనమాట. వీరిని ఏమి చేయుదురో మీ ఇష్టము, వీటిని ఏమన్నా చేసుకోండి అయ్యా, ఇంకా నేను ఇట్లాంటి పనులు చేయలేను, నా వల్ల కాదు, నాకేం పని లేనప్పుడు నేనేం చేస్తానని చెప్పి ఆ బ్రహ్మదేవుడి యొక్క పాదాల దగ్గర ఉంచేసి వీటిని ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పాడు. మనం కూడా అంతే కదా, ఏదైనా పని మనకి విసుగు పుట్టిందనుకో, అబ్బా మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి, నేను చేయలేకపోతున్నా అని చెప్తాం కదా. అదేవిధంగా యమధర్మరాజు కూడా బ్రహ్మదేవునికి పాదాల ముందర ఆ యమదండం ఆ పాపాలు చిట్టా పెట్టి మీరేం చేసుకుంటారో మీ ఇష్టం, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేశాడు అనమాట. కీర్తిమంతుడు లాంటి పుత్రుని గన్న తల్లి ఎంత గొప్పదో, ఆమె జన్మ ఎంత ధన్యమైందో, అలాగే శత్రువుల మీద విజయం సాధించినటువంటి వాళ్ళని గన్న తల్లి శ్రమ వ్యర్థము అని చెప్పి చెప్తున్నాడు అనమాట. శత్రువుల మీద విజయం సాధించకుండా కీర్తిని పొందకుండా ఉండేటువంటి వాళ్ళ జన్మము ఏలయ్యా, వాళ్ళ తల్లి పడిన శ్రమ కూడా వృధానే కదా అని చెప్పి యమధర్మరాజు బ్రహ్మదేవునితోటి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఎట్లా అంటే మబ్బులోని ఆకాశంలో మెరుపు వస్తుంది, అది శాశ్వతంగా ఉంటుందా? మబ్బులోని మెరుపు శాశ్వతం కానట్లు శత్రు విజయమునందని పుత్రుని గన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రు జయమును సాధించి కీర్తినందని వాని జన్మయ్యేలా వాని తల్లి పడిన శ్రమయు కూడా వ్యర్థమే అని చెప్పి చెప్తున్నాడు. కీర్తిమంతుని వంటి పుత్రుని గన్న తల్లి ఒకతే వీరమాత. కీర్తిమంతుని లాంటి పుత్రుని గన్న తల్లి ఒక్కతే వీరమాత, ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? అయ్యా కీర్తిమంతుడు ఏమన్నా సామాన్యుడా? ఎలాంటి వాడు? నా వ్రాతనే మార్చినవాడు కదా. నేను అందరి మీద యమపాసం వేసి అందరినీ చంపడానికి ప్రయత్నిస్తుంటా, కానీ అలాంటి నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా వ్రాతను ఎవ్వరూ కూడా ఇప్పటికి మార్చరా. యమధర్మరాజు నేను యమపాసం వేశానంటే అందరూ దానికి తగులుకోవాల్సిందే. కాబట్టి అలా కాకుండా నా మీదకే సుదర్శన చక్రాన్ని ప్రయోగించినట్టు చేశాడు. కాబట్టి కీర్తిమంతుడు ఎంతటి గొప్ప విష్ణు భక్తుడు, కాబట్టి నా వ్రాతనే మార్చేశాడు. ఇది అసలు అపూర్వము. అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరి చేత కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరింపజేసి వాళ్ళనే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ తాతల్ని, వాళ్ళ వంశంలో 21 తరాల వాళ్ళందరినీ కూడా నరకలోకానికి తీసుకోబోయి అందరినీ కూడా విష్ణులోకానికి పంపినటువంటి ఉత్తముడు ఎవరయ్యా అంటే, గొప్ప విష్ణు భక్తుడు ఎవరయ్యా అంటే కీర్తిమంతుడు. అది కీర్తిమంతుడి వల్లే సాధ్యమైంది, ఇట్టి వాళ్ళు మరెవ్వరూ కూడా లేరు అని యముడు తన బాధనంతా కూడా బ్రహ్మదేవుడికి వివరించాడనమాట. ఇది వైశాఖ మాసం 17వ అధ్యాయము సంపూర్ణము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.